బోల్ట్ బాబాయ్, నీకేమైనా కోపం ఉంటే కొట్టు తిట్టు పడతాను, అంతేగాని నా రేగి పళ్ళు ఏం చేసాయి బాబాయ్? ఎందుకు బాబాయ్ వాటిని కొడతాను నువ్వు? అరే నీ అవ్వ, ఇది క్రికెట్ అనుకుంటున్నావా బేస్బాల్ అనుకుంటున్నావా? నువ్వు అలా ఆడుతుంటే ఇంకేం చేయాలరా మరి మేము? కానీ తమ్ముడు, నేను మాత్రం కావాలని అయితే వేయలేదు తమ్ముడు. నేను మాత్రం వేసింది ఓన్లీ స్టంప్స్ కే బాల్ వేసింది తప్ప నేను రేగి పళ్ళకి బాల్ అయ్యా తమ్ముడు. సారీగా తమ్ముడు, మనసులో పెట్టుకోకు. బట్లేదు బాబాయ్. ఏమైంది బాబాయ్ నీకు? మొన్నటి దాకా 2 సెంచరీలు కొట్టావు, ఫామ్ లో మంచి ఫామ్ లో ఉన్న రెడ్ హాట్ ఫామ్ కి వచ్చేసావు అనుకున్నాను. లాస్ట్ 2 మ్యాచ్ నుంచి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి బాబాయ్? ఏం లేదు సంజు, నేను కావాలనే ఆడట్లేదు. ఏంటని ఎలా మాట్లాడుతున్నావు? ఏంటి సంజు బాయ్ ఎలా మాట్లాడుతున్నాడు? అరే రియన్ పరాగ్, నేను షాక్ లోనే ఉన్నాను రా. నేను మీ అక్కతో ఏం కలవలేనురా. అవును తమ్ముడు, కావాలని ఆడట్లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ బోర్డు ముందుగానే చెప్పింది అదేంటి, ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎవరో సెమీఫైనల్స్ కి అవైలబుల్ ఉంటారనేసి. ఇప్పుడు మనం బాగా ఆడి మ్యాచ్ గెలిపించేసేసి టాప్ ప్లేస్ లో నిలబడి సెమీఫైనల్ మీరు లేకపోతే ఏం చేస్తారు? మీరు కూడా ఇంటికి వచ్చేయడమే. అది నాకు ముందుగానే తెలుసు. అదేదో మనం ఎలాగో ఓడిపోతామని ముందుగానే తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే హోప్స్ అనేది లేకుండా ఉంటే తర్వాత మీరు ఓడిపోయినా బాధపడరు కదా. అది తమ్ముడు మ్యాటర్. సరిపోయింది. దీన్నే మింగలేక మంగళవారం అంటారు. అట్లాగన్నా నువ్వంటే అన్నా మాట అన్నావు కానీ ఇంకెవరితో అన్నమాట అన్నా అరే బాబా నిజమే నమ్మేస్తారు. సూపర్ బాయ్స్, మనం ఇలాగే తాబేళ్ళక ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటా పైకి వెళ్ళిపోవాలి. లాస్ట్ చివరికి ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయి అందరినీ షాక్ గురి చేయాలి. వెల్డన్ బాయ్స్, ఇలాగే కంటిన్యూ చేద్దాం. సూపర్ చాహలన్నా, నిజంగా భలే బౌలింగ్ చేస్తున్నావు. నువ్వు ఇలాగే బౌలింగ్ చేయి, వరల్డ్ కప్ లో మాత్రం నేను తీసి పక్కన పెడతారు. మరి ఏంద్ర చింటూ అంత మాట అన్నావు? అంతేలే, ఎవడైనా ఇలాగే అంటాడు. మరి అలా బౌలింగ్ చేస్తున్నావు. మరి త్వరగా ఆ బోల్డ్ దగ్గర 4 బోల్డ్లు తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని ఆ బోల్డ్ ఫిక్స్ చేయాలి. అమ్మా, నేను ఫామ్ లోకి వచ్చానని ఆనందపడాలో మా టీం ఓడిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. అరే పోగలన్నా, పొద్దున్న పోతున్నా అన్నట్టున్నావు. కోస్తే 4 ఊళ్ళకి పనికొస్తావు. 10 బాళ్ళకి 10 అన్నా కొట్టేది. నీ ఆకారానికి 10కి 50 కొట్టినా కానీ లెక్కలేదు. ఆ చిన్న పోరగాడు జాక్ గాడు ఆడు ఎంతన్నాడు, 20 బాళ్ళకి 50 కొట్టాడు. నువ్వు చూసినా సిగ్గు తెచ్చుకున్నా. నీ వల్ల మ్యాచ్ ఓడిపోయాం. నీ వయసు ఎంత జైస్వాల్? నీది 22 కదా. వాడికి చెప్పడం కాదు, నువ్వు ముందు బుద్ధి తెచ్చుకో. లాస్ట్ 2-3 మ్యాచ్లు బాగానే ఆడావు. ఈ మ్యాచ్ లో మాత్రం చేతులు ఎత్తేసావు గెలిచే మ్యాచ్ లో. సో ఇది ఫ్రెండ్స్, డీసీ వర్సెస్ ఆర్ఆర్ తెలుగు ఫన్నీ హైలైట్స్. డీసీ మాత్రం స్లోగా స్టాబిల్ లాగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటా చివరికి ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా పెర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా డీసీ ఫ్యాన్స్ ఉంటే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Like, comment and subscribe.